ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోంచి పుట్టింది, కార్మికుడి కరిగిన కండరాల్లోంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలోంచి పుట్టింది, నిరుపేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటిమంటల్లోంచి, అన్నార్తుల ఆక్రందనల్లోంచి పుట్టిందని తెలుగుదేశం జెండా గుట్టిండు ఎన్టీఆర్ సారు. పార్టీ పెట్టిన 9 నెలలనే అధికారంలోకి వచ్చిండు. పార్టీ పెట్టిన 42 ఏళ్లల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 మాటల పవర్లకు వచ్చిన పార్టీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఇట్లున్నది. తెలంగాణలో సైకిల్ దొక్కేది ఎవరు, హ్యాండిల్ ఎవరి చేతిలో పెట్టాలనే చర్చ నడుస్తుంది పార్టీలా. మొన్నటిదాకా అధ్యక్షునిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ సారు అసెంబ్లీ ఎలక్షన్ల టీడీపీ పోటీ చేయకపోయే వరకు కలిగి కారెక్కిండు. అప్పటి సంది అధ్యక్షుని పదవి ఖాళీగానే ఉన్నది. మల్లోపారి బీసీ లీడర్ చేతులనే సైకిల్ పెట్టాలనే ఆలోచనలు ఉన్నాడట చంద్రన్న. ఇప్పుడైతే పార్టీ వ్యవహారాలు బక్కని నరసింహులు సార్ చూసుకుంటున్నాడు. బీసీ లీడర్ అరవింద్ కుమార్ గౌడ్ పేరు బగ్గినిపిస్తున్నది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, 40 ఏళ్ల సంది పార్టీలు ఉన్నాడు. పట్నంలో మంచి పట్టున్న లీడరు. ఈసారి అయితేనే మంచిగుంటదని చంద్రన్న చెవిలేసిండ్రట తమ్ముళ్ళు. నన్నూరి నర్సిరెడ్డి, కాలం చేసిన నందమూరి హరికృష్ణ సార్ బిడ్డ సుహాస్ని పేర్లు సుతీన పడుతున్నాయి. ఎహేయిల్ అంత కాదు, ఆంధ్రాల చంద్రన్న లెక్క తెలంగాణలో బాలయ్య పార్టీ బరువు ఎత్తుకుంటేనే పసుపు జెండా పతార పెరుగుతుంది అనేది కొందరి మాట. జల్దిగానే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోపే కొత్త అధ్యక్షుని పెట్టాలి, ఎంపీ ఓట్లలో పతార చూపియాలనే ఆలోచనలు ఉన్నారట. మల్కాజ్గిరి, నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ లో టీడీపీకి మంచి పట్టు ఉంది. ఇప్పటి సందే ఆడ మీటింగులు పెట్టాలి, కార్యకర్తల హుషారు దేవాలని చూస్తున్నారు. ఈ అన్ని జరగాలంటే మొదలు పార్టీకి అధ్యక్షుడు ఉండాలి కదా. ఏం చేస్తే బాగుంటది, ఎవరైతే మంచిగుంటదో ఆలోచన చేసి సంక్రాంతి పండుగ వెళ్ళినాక ఫైనల్ చేస్తారట. చూడాలి మరి తెలంగాణలో మళ్ళా సైకిల్ నురికిచ్చే లీడర్ ఎవరైతారో.